హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈరోజు మనం మాట్లాడుకుందాం కుబేరా మూవీ. ఇంకా ఈ సినిమా ప్లాట్ విషయానికి వచ్చేటప్పటికి ఉన్నట్టుండే డబ్బులు ఉన్న వాళ్ళకి ఏదో ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం వచ్చింది. ఆ అవకాశం కోసం గవర్నమెంట్ని అడుగుతారు, వాళ్ళు ఏమో లంచం అడుగుతారు. ఎవరికీ తెలియకుండా అలాగే లంచాలు ఇవ్వాలి. అలా ఇవ్వడం కోసం ఈ ఏడోగాడు యాదవులను తీసుకొచ్చేసి పేదవాళ్ళని తెచ్చేసి వాళ్ళ మీద నుంచి ఒక సమ్ ఆఫ్ దాన్ని ఏమంటారు బ్లాక్ మనీని వైట్గా మార్చి ఈ కాన్సెప్ట్లో డబ్బులు మార్చడం కోసం ఎవరన్నా ఈజీగా తీసి పక్కన పడేసే మనుషులు ఉంటారని నలుగురు బెగ్గర్లు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మీద గుండా తీసుకెళ్ళి ఇస్తుంటే వాళ్ళు తప్పించుకొని వీళ్ళని అంత ఇబ్బంది పెట్టారు అనేది. చివరికి వాళ్ళు దొరికారా దొరకలేదా, గవర్నమెంట్ అది సాధించుకుందా సాధించుకోలేదా అన్నది క్లైమాక్స్. ఇంకా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి మనల్ని తీసుకెళ్ళిపోద్ది పిక్చర్లోకి. ముఖ్యంగా విజువల్ ఫోటోగ్రఫీ అదిరిపోయింది పిక్చర్లో. మీకు ఏ సిచ్యువేషన్స్ని చూపించిన అయినా ఆల్మోస్ట్ రియల్ లొకేషన్స్లో ఫీల్ అవుతాం. ఎక్కువ శాతం రియల్ లొకేషన్స్లో చేశారు. సో అలాంటి రియల్ లొకేషన్లో చేసేటప్పుడు వీళ్ళ కష్టాలు అవి కూడా జనాలుగా అంటకుండా జనాలు పట్టించుకోకుండా చూసే విధానాలు మనల్ని ఇంకా ఎక్కువ కనెక్ట్ చేస్తాయి ఈ పిక్చర్లో. ఇంకా ధనుష్ గారి పర్ఫార్మెన్స్ ఉందండి, సూపర్. ఆయన బెగ్గర్ కింద ఎక్సలెంట్ సెట్ అయిపోయారు. అసలు మీకు స్మెల్ వస్తూ ఉంటుంది థియేటర్లో. అక్కడ చెత్త కుప్పని చూస్తే మనకి స్మెల్ వస్తుంది. ఇప్పుడన్నా ఇన్స్టాలో వీడియోస్ చూస్తూ ఉంటాం, ఆల్కహాల్ మందు తాగే వీడియోస్ చూస్తుంటే వాసన వస్తుంది. అట్లా ఇందులో కూడా ఆ చెత్త ఫీల్ అవుతా అంత బాగా తీసుకెళ్ళారు. ఇంకా నాగార్జున గారు కింగ్, ఆయన్ని ఇందులో ఒక అవసరం కోసం తప్పక తప్పు చేసే ఒక వ్యక్తిగా చూపించారు. ఫస్ట్ టైం నాగార్జున గారిని ఎంతకాలంగా మనం హీరోలా చూసి చూసి కూడా ఆయన మీద చిరాకు కోపం తెప్పించే స్థాయిలో ఆయన యాక్టింగ్ చేశారంటే ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందో మీకు ఆలోచించుకో. చాలాసార్లు ఆయన మీద చిరాకు కోపం వస్తుంటుంది. ఇంకా రష్మిక గారు ఉంటారు, మామూలుగా రష్మిక గారు యాక్టింగ్ చేస్తుంటే చిరాకు వస్తా అని అనుకుంటా ఉంటారు. కొంచెం ఎక్కువ మంది మీమ్స్ కూడా చేస్తుంటారు. కానీ ఈ పిక్చర్లో ఎక్సలెంట్ చేశారు. సీతారామంలో ఉన్న క్యారెక్టర్కి సిమిలర్గా ఉంటుంది ఈ క్యారెక్టర్ కూడా. నాట్ ఇన్వెస్టిగేషన్ బట్ ట్రావెలింగ్ త్రూ ద పర్సన్. ఇంకా చాలా విషయాల్లో ఇది కొంచెం కొంచెం ల్యాగ్లా ఉంటుంది. కానీ అది ల్యాగ్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక మనిషి కష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ కష్టం వచ్చేదాకా మనం ఆడే బాధ వినటానికి చిరాకుగా ఉంటుంది. అలాంటి చిరాకు ఇందులో కూడా మనకు అనిపిస్తుంది. కానీ ఆ బాధ తెలిసినప్పుడు వాడు ఇదంతా చెప్పింది దీన్ని చెప్పడం కోసమే అని అర్థం చేసుకునే ఫీలింగ్ తెచ్చేటట్టు చేస్తారు. అలాంటప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ఈ సినిమాలో బాగా ఎక్కువగా ఏంటంటే వాడు ఎలా స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పారు అంటే, మనకి ట్రైలర్లో ట్రీజర్లో సాంగ్ వేసినప్పుడు మొత్తంలో కల్లా బాగా నచ్చింది పోయిరా పోయిరా సాంగ్. అదే సాంగ్ పిక్చర్లో వచ్చినప్పుడు ఏంటంటే స్టోరీ మధ్యలో సిరాగ్గా అనే ఫీలింగ్ వచ్చింది. అంటే స్టోరీ టెల్లింగ్ ఎంత ఎక్సలెంట్ ఉంటుందంటే, ఒక సాంగ్ అంత పెద్ద హిట్ అయిన ఒక సాంగ్ వచ్చినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయం. స్టోరీకి తీసుకెళ్తే బాగుండేది కదా, త్వరగా స్టోరీలోకి వెళ్తే బాగుండు కదా, ఎందుకు ఈ ఎపిసోడ్ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ ఎపిసోడ్లో నుంచి ఆ పర్సన్ క్యారెక్టర్ వాడు డ్రైవ్ అవడం కోసం వాళ్ళు పెట్టారు. అదే అడిషనల్గా యాడ్ చేసింది కదా, వాళ్ళు డ్రైవ్ అవడం కోసం పెట్టారు. అది కూడా మనకి చూసే కొద్దీ ఇన్వాల్వ్మెంట్లో నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళని తీసుకురావడం, వాళ్ళని సెట్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి చంపేయడం. ఈ ఎపిసోడ్లో నుంచి చంపకుండా తప్పించుకొని వాళ్ళు ఎట్లా బతుకుతుంటే వాళ్ళని క్యాచ్ చేయడం, వాళ్ళని పట్టుకోవడం. ఈ ఎపిసోడ్ చేసింగ్ ఎపిసోడ్తో సెకండ్ హాఫ్ వెళ్ళిపోద్ది. ఈ రెండు ఎలిమెంట్స్లో ఎమోషన్స్ని వాళ్ళ కష్టాలని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇప్పుడు 4 క్యారెక్టర్లు ఉంటాయి ఈ బెగ్గర్ ఎపిసోడ్లో. బెగ్గర్ క్యారెక్టర్స్ 4 క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ చెప్తారు ఆయన. అది చెప్పేటప్పుడు ప్రతి క్యారెక్టర్ మనం కనెక్ట్ అయిపోతాం. అంటే డైరెక్ట్గా ఎవరో ముస్టోళ్ళు అయిపోకుండా వాళ్ళకి సందర్భాలు అలా కుదిరాయి. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం బయట అందరూ కాగితాలు ఏరుకునే వాళ్ళు కానీ సిగ్నల్స్ దగ్గర అడిగే వాళ్ళు కానీ వాళ్ళు ఐఫోన్లు వాడుతుంటారు. బేసిక్ ఫోన్ లేకుండా ఎవరు ఉండరు. వాళ్ళంతా ఒక హ్యూమన్ టీమ్ లాగా, ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న అక్క తమ్ముడు పిల్లలు వాళ్ళంతా కలిసి భార్యాభర్తలు అందరూ కలిసి అడుక్కుంటూ ఉంటారు. వీళ్ళ మధ్యలో అసలు ఎలాంటి సంబంధాలు లేని వాళ్ళు ఎవడో ఒకడు ఒక దూరంగా ఒక మూలన ఉంటాడు, వాడిని మనం ఎక్కువగా చూడం. సో వాడి గురించి కానీ మనం వీళ్ళని తక్కువగానే ఆలోచిస్తాం. కానీ వీళ్ళకి ఏం కష్టాలు ఉంటాయి అనుకుంటాం. కానీ వీళ్ళల్లో కూడా కొంతమంది ఉంటారు. అలాంటి పాయింట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే నేను అందరు బెగ్గర్స్ గురించి చెప్పట్లేదు, కొంతమంది ఇలా ఉన్నారు. సో ఇలాంటి పర్సన్నే తీసుకొచ్చి ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టాం
అని ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం చదువు రాని వాళ్ళు, ఇలాంటి టైప్ ఇవన్నీ చెప్పి మనల్ని డ్రైవ్ చేసే విధానం. ఇంకా పిక్చర్లోకి వెళ్ళాక మనల్ని తీసుకెళ్లే కొద్దీ అది ఎక్స్ప్లెయిన్ చేసి అది ఒక్కొక్క పర్సన్ని చంపడం, ఎంత ఫుల్గా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే మనం శని ఆదివారాలు ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ నాన్ వెజ్ తినేస్తూ ఉంటాం, మనకు కోళ్ళే ఈజీగా దొరికినట్టు. అట్లాగే డబ్బులు ఉన్న వాళ్ళు చిన్న వాళ్ళని కూడా నాన్ వెజ్ లాగో సేమ్ ఒక కోడిలాగో ఒక మేకలాగో చూసి వాళ్ళు యూటిలైజ్ చేసేస్తుంటే, అరే మనం ఒక మనిషిమే కదా అనే ఫీలింగ్ జనరేట్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. అసలు అప్పుడు చాలా, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి మనిషి మీద కూడా ఒక మనిషి పైన ఎత్తులో ఉంటారు. ఆ ఎత్తున్నోడు ఇన్ని ఒక పురుగులాగో చూస్తున్నారు అనే ఫీలింగ్ ఈ పిక్చర్లో చాలా సందర్భాల్లో ఆడు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఆయిల్ది ఇష్యూ మనకి 4 రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది. బంగాళాఖాతంలో పెట్రోల్ దొరికింది అని, క్రూడ్ ఆయిల్. అయితే ఈ విషయం మీద ఇక్కడ ఇలా దొరికింది వాడేస్తారు అనే విషయాన్ని గ్రేమ్యాన్, అంటే మన కరోనా టైంలో ఈ స్క్రిప్ట్ రాయడం ఏంటి, అప్పుడు ఆ ఇష్యూ ఈ పిక్చర్కు 2 రోజుల ముందు ఆ న్యూస్ బయటికి రావడం, ఇది కొంచెం ఏమో చూడండి ఒకసారి అనేటట్టే ఉంది. ఆ పిక్చర్ చూసిన తర్వాత నేను ఎప్పుడు దొరికింది ఆయిల్, ఏంటి ఇష్యూ ఎప్పుడు రేజ్ అయింది అని అవన్నీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఓ 4 days బ్యాక్ మినిస్టర్ అనౌన్స్ చేశారని వచ్చింది. కానీ ఇదే ప్లేస్మెంట్లో ఇదే నెంబర్ ఆఫ్ ఆయిల్స్ వీళ్ళు ఈ పిక్చర్లో ప్రొనౌన్స్ చేసే ఆయిల్ నెంబరు, ఇప్పుడు వీళ్ళు చెప్పే ఆయిల్ నెంబరు, మ్యాచింగ్, ఇవన్నీ ఒక 2 years బ్యాక్ జరిగితే, నిజంగానే అప్పట్లో జరిగితే అప్పట్లోనే హైడ్ చేయడానికి చూస్తే ఇలాంటిది ఏదన్నా ఒక లైన్ రాసేసుకున్నారేమో, ఈ పిక్చర్ వల్ల ఇది బయటకు వచ్చింది అనే ఫీలింగ్ నాకైతే. సరేలేండి, నేను మనకెందుకు, సినిమా గురించి చెప్పుకున్నాం. ఇంకా ఎక్సలెంట్ ఉంటాయండి, అన్నీ బాగుంటాయి. అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచో ఉన్న ఫైట్ ఎట్లా చేస్తారు ఇది, ఎందుకంటే కార్పొరేట్తో హ్యూమన్కి ఫైట్ పెట్టినప్పుడు నెవర్ విన్నింగ్. అసలు కార్పొరేట్తో గవర్నమెంటే గెలవదు, అట్లాంటిది కార్పొరేట్తో బగ్గర్ ఫైట్ పెట్టాడు, ఎట్టా గెలిపిస్తాడు అనేది క్లైమాక్స్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఏం చేస్తాడు అని. అవ్వలా, క్లైమాక్స్కి కూడా శేఖర్ కమల గారికి అవ్వలే, పూరి జగన్నాథ్ వచ్చేసాడు, వీడు వన్ థింగ్ అని బయటికి తీసుకొచ్చి సంపేద్దాం, జనాలు సాటిస్ఫై అయిపోతారు. ఆ టెంపర్ సినిమా క్లైమాక్స్ ఒక్కంత వంశీ రాయక ముందు పూరి గారు అనుకున్న క్లైమాక్స్ అంటే, ఈ నలుగురిని తీసుకొచ్చేద్దాం బయటికి, రేప్ చేశారుగా బయట ఏదో చంపేసి ఇచ్చేద్దాం ఎండింగ్ అంటే, కాదు సార్ మీరు నేనే చేశాను జైలుకి వెళ్తాడు అనే ఎపిసోడ్ వేరే అతను చెప్పారు. కానీ పూరి సినిమాలు అన్నట్లు క్లైమాక్స్ తీసి పక్కన పడేస్తాడు, అట్లానే ఉంటుంది ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా తీసి పక్కన పడేస్తాడు, అట్లా జరగదు, అలా అవ్వదు. కానీ క్లోజ్ చేసేయాలి, ఎందుకంటే సినిమా అయిపోవాలి కదా, అప్పటికే 3 గంటల 16 నిమిషాలు వెళ్ళింది ఆ పిక్చర్, ఇంకెంతసేపు చూస్తాం అనే ఎపిసోడ్ చేస్తాం అనే ఫీలింగ్తో దాన్ని క్లోజ్ చేసేసారు. కానీ ఇంకొంచెం ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకోవచ్చు, కానీ అవ్వదండి అక్కడ, ఇంకా అంతకు మించి చేయలేరు ఎవరు. ఎందుకంటే ఆ స్థాయి డబ్బులు, ఇప్పుడు ఒక అర్ధరాత్రి వెళ్ళి ఒక సీఎంని కలిసే పర్సన్ని ఒక బెగ్గర హిట్ చేయడం అనేది ఇంకా ఊహాతీతంగా ఎంత న్యాచురల్లో చేసినా అవ్వదు. డ్రామాటిక్గా తీసుకెళ్ళిపోయి సినిమా అడ్వాంటేజ్ తీసుకొని చేస్తే తప్ప ఇలాంటిది అవ్వదు. సో ఇది ఒకటే న్యాచురల్గా ఉండదు, మిగతా పిక్చర్ అంతా శేఖర్ కమల గారి స్టైల్లోనే ఉంటుంది, ఒక క్లైమాక్స్ తప్ప. అట్ ద సేమ్ టైం ధనుష్ గారి యాక్టింగ్, అందరూ ఎవ్రీబడి ఈ పిక్చర్లో చాలా బాగా చేశారు. ఆయన హ్యాండిక్యాప్, ధనుష్ గారు ఇందులో హ్యాండిక్యాప్, ఆయన ప్రతి సీన్లో డ్యాన్స్ చేసేటప్పుడు ఫైట్ సిచ్యువేషన్ వచ్చిన ఆ చెయ్యిని అది అట్లానే మెయింటైన్ చేయటం, అవి చాలా బాగా నచ్చుతాయి మీకు. ఇంకా ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్లోకి వెళ్ళా ఓ చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఎవరిదంటే, మన విలన్కి ఫాదర్ క్యారెక్టర్ ఖాయం చేశారు, చాలా గొప్పగా చేశారు ఆయన, చాలా సెటిల్గా. అసలు కష్టపడి డబ్బులు, అందరూ కష్టపడి ఎంతో కొంత కష్టం లేకుండా డబ్బులు ఊరికారు, అది ఏదో ఒకటి చేసి వస్తే ఆ సిచ్యువేషన్కి వెళ్ళిన తర్వాత పిల్లలు తప్పులు చేస్తున్నా సరే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం ఏదో ఒకటి చేసి కవర్ చేద్దాం, ఆడి థీమ్ ఆడి నమ్మింది ఎలా నిద్దాం అని తండ్రి కొడుకుల ప్రేమ. మేబీ విలనే అయినా విలన్ తండ్రి మధ్య కూడా ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమను వాళ్ళు చూపించే విధానం, వాళ్ళిద్దరికి దేవుడి మీద ఉండే నమ్మకాన్ని చూపించే విధానం. ప్రతి సీన్ తర్వాత దేవుడా వీడేదో దిక్కుమాలిన పని చేస్తున్నాడు, నువ్వు సెట్ చేయనా
నీకు వజ్రాల కిరీటం పెడతాను దేవుడికి దండం పెట్టుకునే ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే తప్పు చేసినప్పుడు ఈయన్ని మనం ఆపలేం. ఎందుకంటే ఈయన్ని అలా పెంచాం. ఈడు ఎండు. దేవుడా నువ్వే అన్నా చూసుకో అని చెప్పే సందర్భాలు, ఆ సీన్‌లు చాలా బాగున్నాయండి. ఇంకా ఈ సినిమాని ఎలా చూడాలి అంటే ఇంతే. ఒక కొత్త సినిమా ఎవ్వరు కనపడరు మీకు. ఎలా ఎళ్లి చూసినా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. క్లైమాక్స్ మీకు నచ్చదనే ఫీలింగ్ వద్దు. క్లైమాక్స్ 'పూరి బాబు' ఎఫెక్ట్ క్లైమాక్స్ ఇది. క్లైమాక్స్ 'పూరి' క్లైమాక్స్ అని ఫిక్స్ అయిపోండి. ఎంజాయ్ చేసేస్తారు. విజిల్ కొట్టి వచ్చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఈ సినిమాలో ఏమైనా విషయాలు నేనేమన్నా మిస్ అయితే మీకేమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. నేను డిస్కస్ చేస్తాను మళ్ళీ దాని గురించి. గ్రేట్ మూవీ బై గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ యాక్టర్స్ హూ యాక్సెప్ట్ ద ఫిలిం. అసాధారణమైన సినిమా ఇది. దీన్ని ఒప్పుకోవడం చాలా కష్టం. షియాజీ షిండే గారితో ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ కలర్ గ్రేడింగ్ మిస్టేక్ వల్ల ఏంటో పిక్చర్లో ఇమిడినట్టు ఉండదు, కానీ అది కూడా మంచి ఎపిసోడే. ఓపెన్ లైట్స్లో తీస్తారు ఆ ఎపిసోడ్. అది చాలా బాగుంటుంది. ఇంకా అన్నీ కుదిరాయండి ఈ సినిమాకి. ఏమన్నా కుదరలేదు అంటే అది ఆడియన్స్ థియేటర్లోకి తీసుకెళ్ళడం కొంచెం స్లో అయినట్టుంది. చూడండి, యూ కెన్ ఎంజాయ్ ఇట్లా థియేటర్లోనే చూడండి పిక్చరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.